పాకిస్తాన్ సోషల్ మీడియా అంతా పిచ్చెక్కిపోతోంది. యూజర్లు గోలగోల చేస్తున్నారు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యపోతున్నారు. అంతలా పాకిస్తాన్ను షేక్ చేస్తున్నది ఎవరో కాదు, ఆ దేశానికి చెందిన ప్రముఖ పొలిటీషియన్ మరియం ఔరంగజేబ్. అవును, నిన్న మొన్నటి వరకు సాధారణ గృహిణిలా ఉంటూ 45 వయసులో 45 మహిళలా కనిపిస్తూ ఏదో సాదాసీదాగా కనిపించే ఆమె సడన్గా 20 అమ్మాయిలా మారిపోయింది. ఏ రేంజ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందంటే ఫోటోలు పక్కపక్కన పెట్టి చూపించి ఇద్దరు ఒకటే అని చెప్పినా జనం నమ్మలేనంతగా మారిపోయిందామె. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దార్ పెళ్లి ఈ మధ్య లాహోర్లో ధూమ్ధామ్గా జరిగింది. చాలా పెద్ద కుటుంబం కావటంతో చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. అందులో మాత్రం ఒక్కరే హైలైట్ అయ్యారు, ఆమె మరియం ఔరంగజేబ్. ఆమె కూడా పొలిటీషియనే. 2013 నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్ మంత్రి. అటవీ, పర్యావరణం, ఫిషరీస్ లాంటి పోర్ట్ఫోలియోలను ఆమె చూస్తున్నారు. నిన్న మొన్నటికి పెద్దగా శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించని ఆమె ఎందుకు సడన్గా అలా మారిపోయారనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో జనం దీనికి చాలా కారణాలు చెబుతున్నారు. బాగా డబ్బులు సంపాదిస్తున్నట్లుంది, ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇలా అందం పెంచే పనిలో ఉన్నట్టుంది అని కూడా జనం విమర్శలు చేస్తున్నారు. కొందరైతే ఈమెకు సర్జరీలు చేసిన ప్లాస్టిక్ సర్జన్ ముందు హాలీవుడ్లో పెద్ద హీరోయిన్లకు సర్జరీలు చేసేవాళ్లు కూడా వేస్టే అని సెటైర్లు వేస్తున్నారు. కొందరైతే ఆమె పాత కొత్త ఫోటోలు పెట్టి ఓల్డ్ పాకిస్తాన్, న్యూ పాకిస్తాన్ అని ట్రోలింగ్ చేస్తున్నారు. అంత ట్రాన్స్ఫర్మేషన్ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పు తల్లి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా మేకప్ మహిమ, లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నారా, లేకపోతే డైటింగ్ చేసి తగ్గారా? ఆ సీక్రెట్స్ మాకు కూడా చెప్పాలంటూ సోషల్ మీడియాలో జనం తెగ ఆరా తీస్తున్నారు. అయితే ఇదంతా ఓజంపిక్ టాబ్లెట్ మహిమ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఆమె ఎన్ని రకాల సర్జరీలు చేయించుకుందో అంటూ ఓ పెద్ద లిస్ట్ కూడా పెట్టారు. లిప్ ఇంజెక్షన్లు, ఫ్యాట్ రిడక్షన్, రైనోప్లాస్టీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్, బొటాక్స్, జా డిడక్షన్, అలాగే డబుల్ చిన్ రిమూవల్, లైపోసెక్షన్, ఫ్యాట్ రిమూవల్, డబుల్ ఐలిడ్ సర్జరీ, అండర్ ఐ ఫిల్లర్స్, చీక్ ఫిల్లర్స్, నోస్ బ్రిడ్జ్ ఇంప్లాంట్, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇన్ని రకాల సర్జరీలు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అవన్నీ చేయించుకోవడానికి సుమారు 4 కోట్లు ఖర్చవుతుందని, దుబాయ్లో డాక్టర్ దగ్గర చేయించిందని కూడా పుకార్లు నడుస్తున్నాయి.